బ్రేకింగ్ న్యూస్ మనం ఇండిగో విమానాల రద్దుతో శబరిమల వెళ్లే అయ్యప్ప మాలదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సాయంత్రం 5:30కు వెళ్లాల్సిన ఈ విమానాన్ని ఇండిగో సంస్థ అకస్మాత్తుగా రద్దు చేయడంతో ఎయిర్పోర్ట్ లోనే ధర్నాకు దిగారు. అయ్యప్పలు నినాదాలు చేశారు. ఒక్క అయ్యప్పలే కాదు, చాలా మంది ప్రయాణికులు విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నారు. అటు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ ప్రవీణ్, మనం చూస్తున్నాం ఇండిగో విమానాల వల్ల అయ్యప్ప స్వాములు అంతా కూడా కూర్చొని ధర్నా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల కూడా తీవ్రమైన ఘోరమైన పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు అక్కడ నేల మీద నిద్రపోయిన దృశ్యాలు చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, ఏంటి? అయితే మనం చూసుకుంటే కనుక మొత్తం తొలుగా అయితే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం తొలుగా షెడ్యూల్ ప్రకారం టేకప్ కావాల్సిన కొన్ని విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళం నెలకొంది. తమ గమ్యస్థానాలకు సమయానికి చేరుకోలేకపోయామని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లో ఇబ్బందులతో శబరిమలకు ప్రయాణిస్తున్నటువంటి అయ్యప్ప స్వాములు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో చాలా మంది తమ ప్రణాళికను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆపరేషనల్ సమస్యల కారణంగా అనేక ప్రముఖ విమాన సంస్థల సర్వీసులు బయలుదేరే విమానాలు కూడా వాయిదా పడ్డాయని తెలుస్తుంది. ఈ ఆలస్యం పైన ఆగ్రహించిన ఒక ప్రయాణికుడు ఎక్స్ ఖాతాలో తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పూర్తిగా గందరగోళం నెలకొంది. ఇండిగో బెంగళూరు వెళ్లవలసినటువంటి అనేక విమానాలు ఎన్నో సమాచారం లేకుండా గంటల తరబడి ఆలస్యం చేసిన పేర్కొన్నాడు. చాలా ముఖ్యమైన మీటింగ్లకు, కంటైన్మెంట్లకు, ఫ్లైట్లకు పోతున్నామని చెప్పాడు. అక్కడ ఆ మేనేజ్మెంట్ దగ్గర సమాధానాలు లేవంటూ కూడా ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఈ దానికి స్పందించినటువంటి డీజీసీఏ జిఎంఆర్ పైలట్ లో మాత్రం ఈ విమానాలు ఎప్పటికప్పుడు బయలుదేరుతున్నట్లు చూపిస్తున్నాయని తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ఈ సాంకేతిక సమస్య కారణాల వలన వారణాసి విమానాశ్రయంలో ప్రయాణికుడు అప్డేట్ ఇవ్వాల్సిన మైక్రోసాఫ్ట్ విండోస్ ప్రపంచవ్యాప్తంగా దాని ప్రధాన సర్వీసులు రిపోర్ట్ చేస్తుంది. విమానాశ్రయంలోని ఐటీ సేవలు, చెక్ ఇన్ వ్యవస్థలు దీని వల్ల ప్రభావితమైనట్లు కూడా అందులో పేర్కొంది. దీంతో చేసేది లేక విమాన సంస్థలు మాన్యువల్ చెక్ ఇన్ బోర్డు ప్రక్రియను స్టార్ట్ చేశాయి. అంతరాయం కారణంగా ఇండిగో స్పేస్, ఆకాశ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎయిర్లైన్స్ సర్వీసులు దెబ్బతిన్నాయి. ఉదయం 7:40 ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ తన ఎక్స్పో పోస్ట్ కూడా చేశాయి. కొన్ని దేశీయ విమానాల సంస్థలు ప్రస్తుతం ఆపరేషన్ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇది ఆలస్యమైన లేదా షెడ్యూల్ సమస్యను దారితీస్తుంది. అయితే ఎంత సమస్యను మొత్తం 2 రోజుల్లో పూర్తిగా చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే సౌకర్యాలు కూడా లేకుండా 2 రోజుల నుండి మొత్తం విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్నామంటూ కూడా అయితే అక్కడ ప్రయాణికులందరూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. Yes, right. Thanks for the information, Praveen. से निकले, अभी यहाँ पहुँचे, अभी तक हमारा सामान तक भी एडजस्ट नहीं हुआ। प्रॉब्लम अभी जो सामान उन्होंने बाहर रख दिया है, हमारा बोर्डिंग किया हुआ है अहमदाबाद का, और हैदराबाद में उन्होंने सामान हमारा बाहर निकल के रख दिया। अब वो क्या जवाब देते हैं अब पता चलेगा। ये सारे मस्कत बोर्डिंग हो चुके हैं कोलकाता तक का, और एक का भी नहीं होगा। टाउन ऑफिसर से कोई बात करने के लिए रेडी नहीं है। सब एक दूसरे के ऊपर टाल रहे हैं कि उससे जाकर बात करें, उससे जाकर बात करें, उससे बात कर रहा है। कोई कुछ कन्फर्मेशन देने के लिए रेडी नहीं है। अभी लास्ट में हम लोग यहाँ पे वेट कर रहे हैं 2 घंटे से हमारा नंबर आने के लिए। देखते आगे क्या बात करते हैं। लेकिन जहाँ तक अंदर से इंफॉर्मेशन मिला है तो 3 दिन तक कोई फ्लाइट नहीं है। अभी हम लोगों को तो मस्कत से यहाँ ला के छोड़ दिया है, जैसे लावा जैसे ऐसे। अभी हमारी रिस्पॉन्सिबिलिटी कौन है, कैसे हम लोग कर जाए। टाउन ऑफिसर से कोई बात कर నలభై మంది ఉన్నాం స్వామి. మాది 5:40కి ఫ్లైట్ ఉండే, 5:40 ఫ్లైట్ ఉండే స్వామి. ఫ్లైట్ ఆల్రెడీ రాగానే మాకు గంటల మధ్యాహ్నం రాగానే మాకు ఫ్లైట్ ల్యాండ్ చేస్తాము, క్యాన్సల్ వచ్చింది. క్యాన్సల్ కావడంతో వచ్చేసరికి ఎవరు రెస్పాండ్ లేదు. ఇక్కడ ఎవరు అడిగినా రెస్పాండ్ చేస్తాము. 3 డేస్ మినిమం 3 to 5 డేస్ పడుతుంది స్వామి. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎవరు అడిగినా మాకు తెలియదు. వాళ్ళు క్యాన్సల్ చేసారు. 3 డేస్ దాకా క్యాన్సల్ స్వామి చెప్తారు. రీఫండ్ టైం పడుతుంది చెప్తారు. రీఫండ్ కూడా టైం పడుతుంది. ఏం చేయాలంటే మాకు అర్థం కావట్లేదు. 2 hours వచ్చింది. ఒక 40 నుంచి 45 మంది సాగులు ఇండిగో విమానాల రద్దుతో శబరిమల వెళ్లే అయ్యప్ప మాలదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సాయంత్రం 5:30కు వెళ్లాల్సిన విమానాన్ని ఇండిగో సంస్థ అకస్మాత్తుగా రద్దు చేయడంతో ఎయిర్పోర్ట్ లోనే ధర్నాకు దిగారు. అయ్యప్పలు నినాదాలు చేశారు. ఒక్క అయ్యప్పలే కాదు, చాలా మంది ప్రయాణికులు విమానాశ్రయంలో పడికాపులు కాస్తున్నారు. అటు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
విధంగా ఉంటుంది. ఆ కట్టుమంతా వర్క్ చేసుకొని శుభ్రం తీసుకొని వచ్చి ఇరుముడు కట్టుకొని ఐఎఫ్సీ సరిదారులు బయలుదేరాం స్వామి. ఇక్కడికి వచ్చింది ఇక్కడ వచ్చేంత వరకు మా మెసేజ్ కానీ మెయిల్ కానీ ఏమీ కన్ఫర్మేషన్ లేదు, మాకు క్యాన్సిల్ అయిందని చెప్పేసి ఇరుముడు కట్టుకొని చూసుకుంటాం అడ్డట్టుకున్నాం స్వామి. ఊరు మొత్తం అడ్డుకుంటుంది కింద పెట్టుకోవడం జరిగింది స్వామి. గురుసేవలు కానీ మేము కానీ దాదాపు 300 మంది స్వాములు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ అబ్బాయిలు ఎక్కడ వెళ్ళాలి ఏంటనేది అగోచరంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇట్లా ఉన్నాం, ఇంకా ఇట్లా ఉన్నాం సార్, వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఏ విషయం చెప్పలేదు, మాకు కన్ఫర్మేషన్ చెప్పలేదు, 5 చెప్పలేదు, 6 చెప్పలేదు, ఏది 41 రోజులు